ప్రైజ్ లార్డ్. ఈరోజు అనుదిన వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసినట్లా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఈ రోజుల్లో అనేకమైన సహవాసాలు మనం చేస్తూ ఉంటాం. స్నేహితులతో, బిడ్డలతో, తల్లిదండ్రులతో ఎక్కువ సమయం ఫోన్తో గడుపుతూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయనతో సహవాసం చేసినట్లా నీకు సమాధానం కలుగుతుంది. ఆయనతో సహవాసం అంటే ప్రార్థన చేసే అలవాటు మనం నేర్చుకోవాలి. ఎక్కువసేపు వాక్యాన్ని ధ్యానించే అలవాటు మనం చేసుకుంటూ ఉండాలి. ఆ రీతిగా ఆయనకు మనం దగ్గరగా ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు మనకి ఈ లోకంలో ఎంతో సమాధానం కలుగుతుంది. అలాగున నీకు మేలు కలుగునని వాక్యం సెలవిస్తుంది. అనేకమైన మనుషులతో మనం సహవాసం చేస్తే ఏదో ఒక అపకారం, ఏదో ఒక మనకి కష్టం కలగవచ్చు, వాళ్ళ మాట చేత మనం గాయపరచవచ్చు, ఆ సహవాసం వల్ల మనం బాధపడవచ్చు. కానీ దేవునితో మన సహవాసాన్ని ఏర్పరచుకున్నప్పుడు అది మనకి సమాధానాన్ని, మేలుని కలుగజేస్తుంది. మన జీవితంలో మంచి మార్గంలో మనల్ని నడిపిస్తుంది. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆయనతో సహవాసం చేయడాన్ని మనం అలవర్చుకుందామా? వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.